ఉత్తమ్ కుమార్ ఏమో మాట్లాడుతూ ఉన్నాడు, హరీష్ రావు అంటే అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడట. ఈయనను ఇప్పుడు ఇరిగేషన్ శాఖకు ఈయననే అధిపతిని చేసిరు, ఇరిగేషన్ శాఖకు ఇతనే అధిపతి. ఈయన చెప్తా ఉన్నాడు హరీష్ రావు అంటే అబద్ధాలు మానుకోవాలంట. మరి ఎక్కడ అబద్ధం ఆడిండు? మీరే అబద్ధం ఆడుతూ ఉన్నారు. ఎస్ఎల్బిసి టన్నల్లో అబద్ధం, నీ ఇరిగేషన్ వ్యవస్థలో మొత్తం ఉత్తమ్ కుమార్ చెప్పేటి అన్ని అబద్ధాలే, దొంగ మాటలే. ఉత్తమ్ కుమార్ అంత దొంగ మాటలు ఇంకా ఈ కాంగ్రెస్ పార్టీలో ఇంకోరు చెప్పరు. మళ్ళీ ఈయననే హరీష్ రావును అబద్ధాలు మానుకో అని చెప్తా ఉన్నాడు. నీ అబద్ధాలు, నీ పుండకూరి మాటలు, నీ దొంగ మాటలు. హరీష్ రావు అబద్ధాలు మానుకో. వడ్ల కొనుగోలులో తెలంగాణ రికార్డు కొట్టింది. వడ్ల కొనుగోలులో రికార్డు కొడుతుంది. రైతులు చెప్తా ఉన్నారు, ఉంచుతున్నారు రైతులు అక్కడ ఇక్కడ రోడ్ల మీద. కాంగ్రెస్లో ఉన్నటువంటి మంత్రులు కానీ సీఎం అని అంటేనే థూ అనే కాడికి వచ్చేసింది. మొన్నటికి మొన్న 10 రోజులు వడ్ల కొనుగోలు కేంద్రంలో ఓ రైతు వడ్లు కొనక ఆడ పడిగాపులు కాసి వడ్ల కుప్ప మీదనే పడి మృతి చెందినటువంటి ఘటన. ఆ మృతికి కారణం ఎవరు? మీ ప్రభుత్వం కాదా? ఇలా అబద్ధాలు మానుకో, వడ్ల కొనుగోలు బ్రహ్మాండంగా చేస్తున్నామంటున్నావు ఉత్తమ్ కుమార్. ఇప్పటికే 43.10 లక్షల టన్నులు కొన్నాం. గతేడాది 2 ఏళ్ల కంటే ఎక్కువ కొనుగోళ్లు చేశామని కూడా వెల్లడి. మీరు చెప్పుకుంటే కాదు, మీరు చెప్పడం కాదు, అది మీ నోటితో మీరు ఎన్నైనా చెప్పుకుంటారు. ఆ మస్తుగా ఉన్నాం వడ్లు గత ఏడాది కంటే కొనుగోళ్లు చేశారట. ఇప్పుడు గతేడాది 2 ఏళ్ల కంటే ఎక్కువ కొనుగోళ్లు చేసిరట. ఈసారి పంటనే తక్కువ పండింది, వీళ్ళు ఎక్కువ కొనుగోలు ఎట్లా చేసిరు? మరి గత ఏడాది కంటే ఈసారి పంట కూడా తక్కువనే పండింది. నీళ్లు లేక చాలామంది పొలాలు కూడా ఎండిపోయినాయి. మళ్ళీ గత ఏడాది కంటే పండడమే పండలేదు, పంట ఎక్కువ కొన్నారట. మరి ఎక్కడ కొన్నారు? పొల్లు కొన్నారా ఇది వీరు? మరి లేకపోతే పంట పొలాలనే కొన్నారా? హరీష్ రావు అబద్ధాలతో ప్రజలను భ్రమింపజేసేటువంటి ప్రయత్నాలను మానుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హితువు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలిచి అండగా నిలిచింది? మీ బొంద అండగా నిలిచింది. రైతులంతా తిడుతూ ఉన్నారు, కట్టెలు మర్రేస్తున్నారు, నాగళ్ళు మర్రేస్తున్నారు, పారలు మర్రేస్తూ ఉన్నారు. ప్రభుత్వం అచ్చి అన్న కాడికి అండగా ఉన్నాడు రైతులకు. రుణమాఫీ లేదు దిక్కు, రైతు బంధు లేదు. ఇంకానంట రైతులకు ప్రభుత్వం అండగా ఉన్నదంట. ఒకసారి ప్రజల్లోకి వచ్చి మాట్లాడు, రైతుల దగ్గరికి వచ్చి 20 మంది రైతులు ఉన్న దగ్గరికి వచ్చి మేము మీకు అండగా ఉన్నామని చెప్పు. అప్పుడు అర్థమవుతుంది అండగా ఉన్నావా గండంగా ఉన్నావా తెలుస్తుంది. ఇక సమర్థవంతమైనటువంటి కొనుగోళ్లతో వ్యవసాయ రంగంలోకి కొత్త ఒరవడిని సృష్టిస్తున్నదని కూడా ఆయన స్పష్టం చేశారు. కొత్త ఒరవడి అంట, ఎండబెట్టుడు ఒరవడి, నీళ్లు లేక పొలాలను ఎండబెట్టే కొత్త ఒరవడి. అదంతనే ఇప్పుడు ముందుకు పోతారు వీళ్ళు. ఇక నీళ్లు ఎగనామం, కరెంటు ఎగనామం, ఇది కొత్త ఒరవడి. కేసీఆర్ 24 గంటలకు కరెంట్ ఇచ్చిండు, కాలువ నిండా నీళ్ళు ఇచ్చిండు కదా, అవి 2 ఎగ్గొట్టడమే కొత్త ఒరవడి అన్నట్టు వీళ్ళది. ఇక వడ్ల కొనుగోళ్లపైన సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఉత్తమ్ కుమార్ ఖండించారు. ఇక హరీష్ రావు మొత్తానికి ప్రతిరోజు కూడా అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపిస్తూ యాసంగి సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం సాధించినటువంటి రికార్డు స్థాయి కొనుగోళ్ల వివరాలను కూడా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ యాసంగి సీజన్లో ఇప్పటి వరకు 65% ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు 43.10 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించిందన్నారు. గత యాసంగి సీజన్ 2023-24లో 29.88 లక్షల టన్నులు, 2022-23లో వచ్చేసి 19.62 లక్షల టన్నుల సేకరణతో పోలిస్తే ఈ సీజన్లో 44% అధికం. 2 ఏళ్ల క్రితంతో పోలిస్తే 120% అధికంగా కొనుగోళ్లు జరిగాయి అంటూ 2022-23తో పోలిస్తే 23.48 లక్షల టన్నుల, గతేడాదితో పోలిస్తే 13.22 లక్షల టన్నుల అధిక ధాన్యం సేకరించినట్టు కూడా వెల్లడించినటువంటి అంశం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 8,245 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని కూడా, ఇది గతేడాది 7,178 కంటే 1,067 కేంద్రాలను కూడా అధికమని కూడా తెలిపారు. మీరు ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఎక్కువ చేసినా కానీ దిక్కే లేదు, కొనుడే చక్కలేదు. కొనుగోలు కేంద్రాలు ఎక్కువ ఏర్పాటు చేస్తే ఏం లాభం? రైతులైతే ఎక్కడ కూడా హర్షం వ్యక్తం చేస్తలేరు. ప్రభుత్వం మంచిగా బ్రహ్మాండంగా కొనుగోలు చేస్తూ ఉన్నది, మాకు అసలు బాధే లేదని రైతులు ఎక్కడ కూడా ప్రచారం చేస్తలేరు. దీని మీద హరీష్ రావు అంట దుష్ప్రచారాలు మాట్లాడుతూ ఉన్నట, ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నట. ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం ఎవరు చేయట్లేదు.
వాళ్ళే రెచ్చిపోతురు. మీరు దగ్గరకు వచ్చి నిలబడితే తెలుస్తుంది, అప్పుడు రెచ్చిపోతుర్రా రెచ్చగొడుతుర్రా అర్థమవుతుంది. ఇక ఇప్పటి వరకు ఈ 6.58 లక్షల మంది రైతుల నుంచి కూడా ధాన్యం కొనుగోలు చేయగా సేకరించినటువంటి ధాన్యంలో 27.75 లక్షల టన్నుల దొడ్డు రకం, 15.35 లక్షల టన్నుల సన్న రకం ఉన్నాయి. ఇక కొనుగోలు చేసిన ధాన్యం విలువ వచ్చేసి 9,999.36 కోట్లు కాగా ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో 6,671 కోట్లు జమ చేసినట్టు కూడా మొత్తానికి చెప్పారు. ధాన్యం కొనుగోలు చేసినటువంటి 48 గంటల్లోనే చెల్లింపులు పూర్తి చేసినట్లు మంత్రి తెలిపారు. సన్న ధాన్యానికి క్వింటాలకు 500 బోనస్ను ప్రభుత్వం ఇస్తుందని కూడా ఇందుకోసము 767 కోట్లు చెల్లిస్తున్నామని కూడా తెలిపారు. ఒక్క రూపాయి లేదు, అనా పైసా లేదు. ఇదంతా బూటకం, ఇదంతా అబద్ధం. 767 కోట్లు కాదు, 767 కోట్లు కాదు, 7 పైసలు కూడా లేవు. వీళ్ళు చెల్లించడం లేదు. వీళ్ళు అసలు బోనస్ కూడా ఇస్తలేరు. 500 బోనస్ అనేది ఒక డబ్బా మాట ఉత్తదే. వడ్డల్లో పొల్లు ఎట్లా ఉన్నదో ఈ మాటలు కూడా అట్లే ఉన్నాయి. వీళ్ళ పని తీరే దండగా, మీ ప్రభుత్వమే దండగా, మీ పని తీరే దండగా. మాటలతో తప్ప మీరు చేతులతో పనికి రారు. ప్రభుత్వానికి ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఏ సమయంలో కూడా రాజీనామా చేస్తాడో అర్థమవుతలేదు. ఆయనకే తల పట్టుకుంటా ఉన్నాడు. నేను అసలు బతుకుతానా ఈ సీఎంగా, నేను ఈ 3 సంవత్సరాలు కొనసాగిస్తున్నావు లేదో అనేటువంటి డౌట్లు ఆయనకే పుడతా ఉన్నాయి. ఒకరోజు అనుకుంటాడట రేవంత్ రెడ్డి, ఇవాళ రాజీనామా చేస్తా అనుకుంటాడట, మళ్ళీ రేపు నేను నడిపిస్తాను, మళ్ళీ ఆయన దాన్నే సమర్థించుకుంటాడట. ఆ రకంగా మారిపోతూ ఉన్నది ఇవాళ పరిస్థితి.